హల్లెలూయా. 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 అసలు మన సంఘానికి బహుశా మరి 7 సంవత్సరాల నుంచి కూడా నడిపిస్తున్నాం. ప్రపంచంలో ఈ యొక్క శ్రమల దినాలు, శిలువ ధ్యానము, తపస్సు అంటారు, ఇంకా తపస్సు, ఉపవాస దినాలు ఏ చర్చి రోజు చూడండి పట్టదు. కారణం ఏమిటంటే శ్రమల దినాలు ఎందుకు పాటిస్తున్నాం, అవసరం ఏముంది, ఇది అంత ప్రముఖమైందని ఆలోచిస్తే సంఘస్థులు, విశ్వాసులు ఎవరు ఉన్నారండి? ఎంతమంది ఉంటున్నాం ఈ రోజులో అర్థం చేసుకోండి. అంటే ఈ బూడిద బుధవారం యొక్క ప్రాముఖ్యత నుంచి ఎందుకు ఈ యొక్క శ్రమల దినాలు పాటించాలి, శిల్వ ధ్యానము ఎందుకు పాటించాలి? ప్రతి పెద్ద పెద్ద అనగా మెయిన్ లైన్ చర్చిలంతా కూడా కొట్లాడి పోటీపడి ప్రార్థనలు పెట్టుకున్నటువంటి రోజులు. కానీ దీని యొక్క అర్థం తెలియక, అంటే చెయ్యాలని పరిశుద్ధ గ్రంథంలో భస్మ బుధవారం అని లేదు, శ్రమల దినాలు పాటించని లేదు, కానీ ఎందుకు పాటిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు అసలు భస్మ బుధవారమే చేయాలా, ఎందుకు, ఎట్లా ప్రారంభమైంది, దాని ప్రాముఖ్యత ఏమిటి అనేది తెలుసుకోవాలము. ఇది క్రీస్తు పునరుత్థానుడు అయిన తర్వాత 3వ శతాబ్దంలో ఇది RCM యొక్క పద్ధతి. అసలు ప్రపంచంలో మొట్టమొదటి క్రైస్తవులు అన్నపడే వాళ్ళు ఎవరుంటారు? RCM వాళ్ళే. RCM వాళ్ళు అప్పుడు పోపు అధికారంలో ఈ పరిశుద్ధ గ్రంథము ఎవరి దగ్గర ఉండేది కాదు, ఓన్లీ పోపుల దగ్గర ఉండేది. పోపు క్షమిస్తే, పాప క్షమాపణ చేస్తే, పాప పరిహారార్థము ఆయన చేతులు పెడితే పాపం పోయేది. ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయంలో మార్టిన్ లూథర్ అనే వాడు, మీరు కూడా మా వల్లే మనుషులు కాదా అన్నాడు. ఎవరు? మోషే ఆరోనుల మీద ఎప్పుడైతే ఎవరు తిరుగుబాటు చేశారో, నాదాబు అభిరాము తిరుగుబాటు చేశారు, మీరే పరిశుద్ధులని. తర్వాత ఈ యొక్క మిరియాము కూడా చేసింది. ఎప్పుడు? మోషే క్రూసిఫిక్షన్ స్త్రీని చేసుకున్నప్పుడు. ఏది ఏమైనప్పటికీ 3వ శతాబ్దంలో ఆ యొక్క క్రీస్తు పునరుత్థానం గురించి, మన పాపముల కొరకు దేవుడు ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, 7 రోజులని ఉపవాస ప్రార్థనలు జరిగేది. ఎప్పుడు? పోపుల కాలంలో 3వ శతాబ్దంలో. అప్పుడు ఈ మార్టిన్ లూథర్ ఇవన్నీ పాపాలు క్షమించడము 7 రోజులు కాదని, ఎప్పుడైతే రోమా చక్రవర్తి అయినటువంటి ఎవరు అగస్టిన్ కాలంలో, నెపోలియన్ కాలంలో ఏమైందంటే ఈ మార్టిన్ లూథర్ వ్యతిరేకించాడు. అప్పుడు ఏమైందంటే ప్రొటెస్ట్, ఈ యొక్క RCM వాళ్ళు చేసేటువంటి ఆ విగ్రహాల మేరీ మాతకు పూజలు చేయడము, కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుండేది. అది పోపుల అధికారం కింద ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని మార్టిన్ లూథరు ఖండించి ప్రొటెస్ట్ చేశాడు. ఇది తప్పు, పరిశుద్ధ గ్రంథం ఇలా లేదు అని చెప్పినప్పుడు దాన్ని ప్రొటెస్టెంట్లుగా పిలువబడ్డారు. ఆ పిలువబడ్డ తర్వాత రోమా సామ్రాజ్య కాలంలో నెపోలియన్ కాన్స్టాంటినోపుల్ ఆ సమయంలో మారు మనసు పొంది 7 రోజులు కాదు, అప్పుడు పోపులు పెట్టింది ఇది 7 రోజులు కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం కూడా సమర్థిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు 40 రోజులు అపవాదించే తారణ్యములో మరి శోధింపబడినప్పుడు 7 రోజులను, మోసే సినై పర్వతంలో ఎప్పుడు ఆ యొక్క 10 ఆజ్ఞల కొరకు అప్పుడున్న 40 రోజులు, అదే రీతిగా యెషయా కాలంలోను, అదే రీతిగా యోనా నినివే పట్టణం విషయంలో ఇవన్నీ కూడా 40 రోజులు అనేది పరిశుద్ధ గ్రంథం సమర్థిస్తుంది కనుక దీన్ని 40 రోజులకు పెంచాలని రోమా చక్రవర్తి కాన్స్టాంటినోపుల్ ఆ నెపోలియన్ కాలంలో, అగస్టిన్ కాలంలో ప్రారంభించారు. తర్వాత ఈ బూడిద బుధవారము, భస్మ బుధవారము, శిల్వ ధ్యానం అనేది ఎలా వచ్చిందంటే ఈ యొక్క RCM అని బాగా వినండి. ఎందుకంటే భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యతను చెప్పినాక చాలా సంఘాలు ఇది ప్రతి నిష్ఠతో కూడుకున్నదండి.
శ్రమల దినాలను ఇది చాలా నిష్ఠతో కూడుకున్నది. ఉపవాసాలు మన స్వార్థం కొరకు ఉండకూడదు, మన అవసరం కొరకు ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసం చేసిన వాళ్ళు వారి కొరకు ఎవరైనా చేశారా? దేశాల కొరకు చేశారు, సంఘం కొరకు చేశారు, వ్యక్తుల కొరకు చేశారు, అనేకులు రక్షింపబడడం కొరకు మరి ఉపవాస ప్రార్థనలు జరిగాయి. అది ఏమీ అయినప్పటికీ ఈ భస్మ బుధవారం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఎప్పుడైతే మండల ఆదివారం నుంచి ముందుగా 40 రోజులు అనగా 46 రోజులను సంకల్పిస్తే వెనుకకు లెక్కిస్తే అప్పుడు ఏమొస్తుందంటే ఒక బుధవారం ఏదైతే వస్తుందో ఆ బుధవారమే. ఎందుకంటే ఆనాడు రాజులు, ఆనాడు ఉన్నటువంటి ప్రవక్తలు అందరూ కూడా, ఏలియా ప్రవక్త కూడా యెజబెలుతో భయపడిపోయి 40 రోజుల ప్రయాణం చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క మట్టల ఆదివారం అంటానే, ఆ మట్టల ఆదివారంలో ఆ మట్టలను తీసుకొని సిలువ ఆకారం చేసి ఆ పచ్చడి అనగా మనకు ఆశీర్వాదంగా గుర్తు కనుక ఆ మట్టలను తీసుకెళ్లి సిలువలు తయారు చేసి ఇంట్లో ఎండబెట్టిన తర్వాత ఆ బూడిద ఎప్పుడు పెంతెకోస్తు అనే పండుగ అంటే క్రీస్తు పునరుత్థానం చెందిన తర్వాత 50వ రోజు నాడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ దైవ సేవకులు అభిషేకం పొందిన వారి చేత ఆ మట్టలను సిలువలను కాల్చి బూడిద చేసి ఈ యొక్క మట్టల ఆదివారం వచ్చే వరకు అది ప్రార్థన చేసి నుదుటి మీద సిలువ గుర్తుగా బూడిదను పూసుకునేవారు. అందుకనే అప్పుడున్న రాజులు, అప్పుడున్న ప్రవక్తలు, నినివే పట్టణంలో రాజు కూడా, యోబు కూడా 42వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఇక్కడ కూడా అబ్రాహామును కూడా చూస్తాం కదా. అక్కడ అబ్రాహాము కూడా ఏమన్నా బూడిదలోను, మరి అబ్రాహాము ఎవరి కొరకు ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి? ఇదిగో నినివే పట్టణంలోనేమో యోనా చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణము అది దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి పాపంలో పడిపోయింది. అబ్రాహాము దగ్గరికి వచ్చి అక్కడ మాట్లాడి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి, అప్పుడు అబ్రాహాము అన్నాడు, ప్రభువా ఆ పట్టణంలో 10 మంది, 40 మంది, 30 మంది, 20 మంది ఇచ్చి వరకు 10 మంది ఉంటే కూడా నీవు నాశనం చేసినట్టు చెయ్యను. అబ్రాహాము వ్యక్తిగతంగా చేశాడు. ఆ రీతిగా క్యాథలిక్ వాళ్ళు ఏం చేశారు, బూడిద పూసుకున్నారు. ఆ పెంతెకోస్తు పండుగకు ముందు అంటే ఆ 50వ రోజు ముందు మట్టల ఆదివారం రోజు ఈ భస్మం చేసి, అది బూడిద, ఎందుకంటే భస్మం చేసి మనం కూడా శరీర రీతిగా ఆదికాండము 3వ అధ్యాయము 19లో బూడిద అంటే మరణానికి గుర్తు, దుఃఖానికి గుర్తు, సమస్యల గుర్తు, పాపానికి గుర్తు కనుక అక్కడ ప్రభు పాపంలో ఆదాము పాపంలో పడిపోయినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, దేవుడైన యెహోవా నేల నుండి నిర్మించి 3వ అధ్యాయము 19వ వచనం, ఆదికాండము 3వ అధ్యాయం, నీవు నేలను తిరిగి నీ ముఖము చెమట కార్చి ఆహారం తిన్నువు, ఏలైనగా నీవు నేల నుండి తీయబడుతుంది కనుక నీవు మన్నే కనుక నీవు మన్నైపోదు. అదే జ్ఞానైన సొలొమోను ప్రసంగి 12:7లో కూడా ఉంటుంది, మన్నైనది మన్నైపోవును, ఆత్మ దేవుని యొద్దకు పోను. అంటే మరణానికి సంబంధం. యేసు ప్రభు మన పాపముల కొరకు ఇది బూడిద బుధవారం అని ఎందుకు వచ్చింది? ఆ వెనుక ఏదైతే ముందుగా వచ్చే 40 రోజులను లెక్కిస్తే బుధవారం వస్తుంది. అది బూడిదతో కూడింది, విభూతి అని కూడా అంటారు. ఆ నొసటను సిలువను ఆ బూడిద చల్లుకుంటారు. ఒకసారి యోబు గ్రంథము 46వ అధ్యాయము 6వ వచనంలో కూడా యోబు చూస్తే, కావున నన్ను నేను ధూళిలోను బూడిదలోను పడి ఆ బూడిదలో దుఃఖం ఆయుస్సము. ప్రేమ
ప్రియమైన దేవుని సంగమం, ఎప్పుడైతే అది ఎప్పుడైతే బూడిదను చేసుకుని చేశారో దాన్ని బూడిద బుధవారము అని పేరు ప్రకటన చేశారు. అది ఆర్సీఎం వాళ్ళు పెట్టినటువంటిది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రొటెస్టెంట్స్ వచ్చిందో తర్వాత అనేక సంఘాలు అన్ని కూడా అవును యేసు ప్రభు మన పాపముల కొరికే కదా తమ్ముడు వాడింది. ఏమని వాడు? బ్రతుకుట నేనైతే చావైతే మీరు. బ్రతుకుట క్రీస్తు కొరికే. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాటలు రాయబడతాయి. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. మళ్ళీ తమ్ముడు వాడిండు యేసు రక్తము రక్తము రక్తమని. అపోస్తలుడైన పేతురు 1వ అధ్యాయం 15 అంటాడు, ఆయన రక్తము నిష్కలంకమైన రక్తము, ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తము, నిర్దోషమైన రక్తమని. ఆ నిర్దోషము పాపము లేనటువంటి వాడు నీ నా పాపములను బట్టి మరి సిలువ అంటే సిలువను కూర్చున్న వార్త రచించున్నాడు. కానీ ఆ శ్రమలను మనం ఎందుకు పాటించకూడదు? దేవుడు నీ నా పాపములను బట్టి ఇదిగో బూడిద బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ 3వ తారీఖున వస్తుంది గుడ్ ఫ్రైడే. కనుక 40 రోజులు నిష్ఠతో అనేకులు మేము మాంసం దినము, ఉపవాస దినాలు అంటున్నాము, శిల్వ ధ్యానాలు అంటున్నాము, శ్రమల దినాలు అంటున్నాము. అనేకులు కూడా ఈ శ్రమల దినాలలో మారు మనసు పొందే అనుభవం కూడా ఉంటుంది. ఈ శ్రమల దినాల్లో మా ఇంటిలో గృహకూడికలు పెట్టుకోవాలని ఆశపడ్డ వాళ్ళు అనేకులు ఉంటారు. ఈరోజు మరి న్యూ లైఫ్ కల్వరి సంఘంకి ఈ విషయాలు తెలియకపోవచ్చా? క్రైస్తవుల మనమైన క్రిస్టమస్ చేసుకుంటున్నావు, సంతోషంతో ఈస్టర్ పండుగ చేసుకుంటున్నావు. ఎంతమంది పరిగెత్తుకొని రావాలి, అవును నా ప్రభు నా కొరకు ఆయన మరణానికి సూచనగా భస్మము అయిపోయాడు కనుక ఆ భస్మమైనటువంటి మను శరీరంలో కలిసిపోతుంది. ఆ ఆత్మ దేవుని దగ్గరికి పోవాలి కనుక ఈరోజు చాలా నిష్ఠతో కూడుకొని తీర్మానము చేసుకోవాల్సినటువంటి ఆరాధనలో ఎంతమందికి ప్రార్థన చేయడం సిద్ధపాటు కలిగి ఉంటున్నామండి. అంత నిర్లక్ష్యం. ఈరోజు సంఘాలన్నప్పుడు మన సంఘం ఇదే 20-30 మంది ఉంటే ఆదివారం కూడా 20-30 మంది ఉండాలి. సంఘంలో సేవకులు ప్రకటన చేసినప్పుడు మీరు గ్రహించకపోతే దానికి లాభం ఏముందండి? ఎంతో మంది మేము త్రాగము ఈ శ్రమల దినాలు అంటారు. ఎంతో మంది శ్రమల దినాల్లో మేము మటను నాన్-వెజ్ ఉంటామని తీర్మానాలు చేసేవాళ్ళు ఉంటారు. మేము ఎవరితోని కొట్లాడము, సమాధానం కలిగి తీర్మానాలు చేసుకుంటాం. ఈ 40 రోజులే కాదు, నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసి యేసు ప్రభు లోకరక్షకుడు, పాప విమోచకుడు, దావీదంతటి వాడే 19:14 అంటాడు కదా, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి ఎలా ఉందో ఇప్పుడు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేదంటారా? బూడిద బుధవారం ఎప్పుడు వచ్చింది? ఆ క్యాథలిక్స్ ఆ సిలువను కాల్చి ఎండిన తర్వాత బూడిద చేసి ఒక సేవకుతో ప్రార్థన చేసి ఆ మండలాదివారం రాకముందు నిష్ఠతో ఉండి ఆ బూడిది చల్లుకుంటారు. ఎప్పుడైతే బూడిద ఇక్కడ కూడా అంటాడు, ఇదిగో ధూళినైనను నేను, అబ్రహం అంటున్నాడు బూడిదనైనను నేను అంటుంది. ప్రేమను దేవుని సంగమం. అదే అపోస్తుడైన పౌలు ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12-13 వచనాలలో కూడా మరి అపోస్తుడైన పౌలు అంటాడు అక్కడ, నీ నా పాపము పోవాలంటే ఏం చేయాలి? బలులు అర్పించాలా? బలులు అర్పించినప్పుడు దావీదు అంటాడు 51:16 వచనం, ప్రభువా నువ్వు బలిని కోరువాడు కాదు కదయ్యా, నువ్వు బలిని కోరు, విరిగి నలిగిన హృదయంలో నువ్వు అలాగే ఒకవేళ బలిని కోరుతున్నా అర్పించుతుంది అంటాడు. ఇక్కడ అదే పౌలు అంటాడు ఆ ఎబ్రీ సంఘానికి రాస్తూ 9వ అధ్యాయము 12-13 వచనాలలో చదవనము, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద పాపంలో వారి మీద పడిన ఆవు దూడ బూడిద చల్లుటయు
శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనెను. ఆ రోజున ఇవన్నీ తన స్వరక్తం ఇచ్చి కదా విలువ పెట్టి కొనబడ్డ వారంటుంది. కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో కొరింథీ పత్రిక 7 మీరు విలువ పెట్టిన వారు, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి భాగము ఆయన స్వరక్తం ఒకసారే ఎన్నిసార్లు బలి అర్పించిన ప్రేమను. ఈ బూడిద బుధవారము ఎందుకు వచ్చిందంటే రోమన్ క్యాథలిక్స్ వాళ్ళ నుంచి తర్వాత ఎలా వచ్చిందంట అన్ని సంఘాలలో మీరు చూడండి, సంఘాలలో చర్చలు పట్టవు. ప్రేమను దేవుడు ఈ 40 రోజుల్లో నీవు నేను కూడా తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఎంతైందని. ఎందుకంటే ఒక నిష్ఠత కలిగినటువంటి సమయము మనం ఏర్పాటు చేసుకోవాలి. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. ఈ శ్రమల దినంలో మనం వ్యక్తిగతంగా ఎవరికి వారి నువ్వేం తీర్మానం ప్రభువా మా కొరకు నువ్వు భస్మమైపోయినావు, మరణమైపోయినావు. ఆది ఆదామును కూడా ఇదిగో ఆ భస్మము చెమట కాచి నువ్వు మన్నే కనుక మన్నైపోతున్నావు. మా నిమిత్తము నీవు కూడా మరణించినావు. మా నిమిత్తం మేము దుఃఖంతో నినివే పట్టణం గురించి యోనా గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు. నినివే పట్టణం ఎంత దూరం ప్రయాణించగలిగిందండి? 3 దినాలు. మరి ఈ ఎవరు యోనా ఎన్ని దినాలు ప్రయాణించాడు? వెరీ గుడ్ అమ్మగారు, దేవునికి స్తోత్రం. 1 దినమంత ప్రయాణం చేసి నినివే పట్టణస్తులారా ఇదిగో దేవుని ఉగ్రత 40 రోజుల్లో రాబోతుంది. మీరు మారు మనసు పొంది పశ్చాత్తపడండి. బాప్తిస్మం ఇచ్చి యోనా అన్నాడు కదా, మీరు మారు మనసు పొంది యేసు ప్రభు యొక్క ఈ శ్రమలు ఎవరి కొరకు పొందినండి? మన కొరకు, మన పాపముల నిమిత్తం కదా. ఆయన స్వరక్తం నుంచి ఒక మారే పరిశుద్ధ దేవాలయంలో ప్రవేశించిన రీతిగా ఈ రోజు నువ్వు నేను ఆ పాపము ఆది ఆదాము పాపము నీ లోపల నా లోపల ఉంది కనుక ఈరోజు ఈ శ్రమల దినాలను ఒక నిష్ఠతో పాటిస్తే ఆ శ్రమల దినాల్లో నువ్వు తీసుకున్న నిర్ణయము, అవును నేను చెడ్డ మాటలు మాట్లాడను, అవును నేను ఇతరులతో పోట్లాడను, అవును నేను క్రమము తప్పకుండా దేవుని సంఘంలో సహవాసంలో పార్టిసిపేట్ ప్రార్థన చేస్తాను, వాక్యంలో ముందుకు కొనసాగుతాను, ప్రార్థన జీవితంలో నేను బలపడతానని ఒక నిష్ఠతో నీవు తీర్మానం చేయవలసిన అవసరం లేదంటారా? ఆలోచన చేయండి. ముందుగా ప్రాముఖ్యత ఏం చెప్పిన ఇది బూడిద బుధవారం ఎందుకు వచ్చిందంటే దాన్ని 40 రోజులు వెనుకకు లెక్కలిస్తే ఆ వచ్చే మొదటి బుధవారమే బూడిదతో బుధవారము కనుక అది భస్మము, ఆ యొక్క శిలువ భస్మం చేయబడ్డది కనుక భస్మ బుధవారం అని బూడిద బుధవారం అని నామకరణం. ఆ రోజు నుండి తిరిగి ఆయన శిలువ మరణం వద్దకు శ్రమల దినాలు 40 రోజులు, యాక్చువల్గా 40 రోజులు అవుతుంది. ఆదివారాలు తీసివేస్తే 40 రోజులు ఎంత నిష్ఠతో ఉపవాసంతో చేస్తామండి. ఇప్పుడు మనం చేస్తున్నాము, నేను మారుతాను, నా పిల్లలు మారాలి, నా కుటుంబం, ఓకే అది సెకండరీ. కానీ యోనా ప్రకటన చేశాడు, ఆ నినివే పట్టణం కొరకు చేశాడు, అబ్రాహాము చేశాడు, ధూళిని బుడిదనని సొదొమ గొమొర్రా గురించి చేశాడు. అనేకులు చేసిన ప్రార్థన యోవేలు కూడా అన్నాడు. ఏవేలనగా యెహోవాయే దేవుడు. అనేక యూదా ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేసి పాపంలో పడిపోయి బబులోనుకు నెబ్కద్నెజరు తీసుకుపోయినప్పుడు ఆ పంటలన్నీ కూడా నాశనమైన పురుగుల ద్వారా ఒక్కొక్క మిడతలు, చీడ పురుగులు, ఈ పురుగులు, ఆ పురుగులన్నీ కూడా 2వ అధ్యాయంలో చూస్తే మొదటి అధ్యాయంలో ఏమైపోతుంది అంత కూడా అదే 2వ అధ్యాయం 13కు వస్తే రైట్ నౌ అంటే రైట్ నౌ ఇప్పుడైనా మీరు మారు మనసు పొంది నా వైపు తిరగండి. ఇది ఒక నిష్ఠతో తీసుకోవాల్సిన అవసరం ఉందండి. 2 దినవృత్తాంత గ్రంథం 7:14 అంటాడు, నా పేరు పెట్టబడిన జనులారా మీ చెడుతనమును విడిచిపెట్టి నా వైపు మీరు తిరిగి మీ పాపమును ఒప్పుకొని నేడలా అంటాడు. అప్పుడు మీ ప్రార్థన అందించదు. ఈ శ్రమల దినం ప్రపంచం యావత్తు జరుగుతున్నాయి, అనేక సంఘాలలో జరుగుతున్నాయి. ఇది చెయ్యాలని పరిశుద్ధ గ్రంథం. క్రిస్మస్ చేయమని ఉందా? ఏది లేదే. గుడ్ ఫ్రైడే చేయాలని ఉందా? యేసు ప్రభు
మీరు మారవచ్చు. అందుకే యేసు ప్రభు ఒక మాట, చక్కటి మాట చెప్పాడు. మీరు ఆలోచన చేశారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభు మాట్లాడిన మాట అండి. అది మనము పాటించాలి. ఒకసారి మార్కు సువార్త, కాలము సంపూర్ణమై ఉన్నది. ఏం కాలము? యేసు ప్రభు యొక్క కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి దేవుని రాజ్యము సమీపించున్నది. మారు మనస్సు పొంది మీరు మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను యేసు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. రోజు మారు మనస్సు అనుభవంలోకి నీవు రాకపోతే దేవుని ఉగ్రత రాబోతుంది. ప్రేమైన దేవుని సంగమం, ఈ బూడిద బుధవారం రోజు అనేకులు, యోబు కూడా పూర్తి చదువుకున్నాడు. ఆ కష్టాలు 7 మంది కొడుకులు, 3 కుమార్తెలు ఉన్నటువంటి ఆ దైవ సేవకుడు అన్నాడు, ప్రార్థన పరుడు, ఊజు దేశంలో ఇతరుల గొప్పవాడు లేడన్నాడు. కానీ పిల్లలు ఆస్తంతా పోయినప్పుడు బూడిద చదువుకొని ఆ కురుపులతో చిల్ల పెంకతో గీరుకొని నేను పుట్టకపోతే బాగున్నాడు. ఆయన పిల్లల కొరకు ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని పిల్లల, బూడిద అనేది ఆ మరణానికి, దుఃఖానికి సాదృశ్యంగా ఉంది. మన ప్రభు మన పాపంలో నిమిత్తం చనిపోయడం కనుక ఆ బూడిద బుధవారం నుంచి మళ్ళీ వచ్చే మండల ఆదివారం శిలువ ధ్యానాల వరకు నువ్వు నిష్ఠతో చేయవలసినటువంటి దీన్ని శ్రమల దినాలు పాటించడము శిలువ ధ్యానం అంటారు. అదే పౌలు కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18 అంటాడు, ఇదిగో సిలువను గురించిన వార్త నశించిన వారికి వెలితనము కానీ రక్షింపబడిన మనకు పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు శ్రమల దినాల్లో ప్రారంభించబడిపోతున్నాయి. ఈ రోజు నుంచి ఎవరమైనా బలహీనులుగా ఉన్నామేమో, ఎవరమైనా ఇంకా ప్రార్థన జీవితంలో బలహీనులుగా ఉన్నామేమో, కుటుంబ పరంగా దేవుల్లో విశ్వాసంలో లేమేమో, ఒక తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఎంతైంది. ఇంతటి సందేశం ఒక పాఠం కాదండి. ఈ శ్రమల దినాలు అనేటివి చాలా భక్తితోనూ భయంతోనూ పాటించవలసిన అవసరం. మరి మన సంఘం ఎక్కడిది? ఏడున్నారు? ఎందుకు భయం లేదు? శ్రమల దినాల్లో నా కుటుంబం ఎందుకు ఈరోజు మరి సంఘంలో ప్రకటన చేయబడింది? ఈరోజు సంఘం రావాలి 6 నుంచి 8 వరకు అంటే ఎక్కడ పోతుంది సంఘం? ఇది గద్దించొద్దా? చెప్పొద్దా? అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులము, ఆదివారము నామక మాత్రం వస్తాం పోతామని. సంఘ సేవలో, సహవాసంలో, అందుకని అపోస్తలులు ఏం చెప్పారు? పేతురు, యోహాను 3000 మంది రక్షింపబడ్డప్పుడు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ప్రార్థన. ఈ 4 మూల స్తంభాలను, ఆ 4 మీద నీ జీవితాన్ని కట్టుకోకపోతే ఆఖరికి ఆలోచన చేయండి. సంఘ సామాన్లు కాదు, నీ పెళ్లిళ్ళు చేస్తుంది సంఘ సహవాసంలో, సంఘమంతా నీ దుఃఖంలో నీకు పరామర్శిస్తుంది, సంఘం ఆర్థికంలో ఉన్నప్పుడు మీకు సహకరిస్తుంది, సంఘం అన్నిటిలో నీ సంఘ సహవాసం లేని నీవు లేకపోతే సంఘం ఎవరు ఆదరిస్తారండి? ఆలోచన చేయండి. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బూడిద బుధవారం నేటి శ్రమల దినాలు ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు తమ్ముతానన్నా ఏంటి ఇంతమంది వస్తే రేపు రోజు పాపము ఈ యొక్క మందిరంలో అంటున్నాను. మరి రోజు నీవు రాగలరు. ఎన్ని పనులు ఉన్నప్పటికండి ఈ శ్రమల దినాలలో ఆరాధన ఎప్పుడో తప్పిపోయినా పర్వాలేదు. రానప్పుడు వారానికి ఒకసారి పెట్టుకుంటే తప్పేముంది? ఎవరికి ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఎవరు ఉపవాసం లేరు, ఎవరు మేము ఈ రోజు తీర్మానం చేసుకుంటాము ఈ శ్రమల దినాలు, అయ్యా మా కుటుంబం తీర్మానం చేస్తుంది, నేను తీర్మానం చేస్తున్నాను, నా పిల్లలు తీర్మానం చేస్తున్నారు, సంఘం క్షేమం కొరకు మేము ఉపవాసం ఉంటున్నాము, మా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాలకు, మా భారతదేశం కొరకు అందరూ రక్షింపబడాలి, అన్ని చర్చలు కూలగొట్టబడుతున్నాయి, సంఘ సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి, విశ్వాసుల మీద దాడులు జరుగుతున్నాయి, మేము ఉపవాస ప్రార్థనలు ఈ శ్రమల దినాలలో మేము నిష్ఠతో దేవునితో గోచాడతామని. మరి యోవేలు మరి యోనేం చేశారు? పశువులు, మనుషులు, పిల్లలు, పెద్దలంతా కూడా, మీరు యోనా గ్రంథం 3వ అధ్యాయం చదివి, ఎవరు కూడా తినొద్దు అన్నాడు. ఒకవేళ
అలాగుంటే దేవుడు పశ్చాత్తాపడి ఆయనను నాశించకుండా తప్పిస్తాడేమో అనుకుంది. అక్కడ 7-8 వచనాల 3వ అధ్యాయం. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇంకను నిర్లక్ష్యమైన స్వభావంతో ఉంటామేమో. దేవుడు అంటే ఏం లోతలే, ఇంకా కొన్ని దినాలు ఉండొచ్చు. నా ఎంజాయ్మెంట్ దేవుడు రక్షణ అంటే నా ఎంజాయ్మెంట్ పోతుందేమో, నా సంతోషం తగ్గిపోతుందేమో. ఒకవేళ ఇదే నీ రాత్రి చివరి రాత్రి అయితే మన పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి. ఒక తీర్మానానికి వద్దాం. ఈ బూడిద బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే అనగా పరిశుద్ధ వారం అనేది ఉంటుంది. ఆ పరిశుద్ధ ఆ వారం వరకు, మట్టల ఆదివారం వరకు ఒక నిష్ఠతో మనం పాటించాలని ఎవరికి వారమే మన పిల్లలతో కుటుంబం కొరకు నిరంతర ప్రార్థన చేయాలి. ఆయన యోగు కూడా ఏం చేస్తాడండి? నా పిల్లలు ఎక్కడ పాపము చేసిరో అని ప్రతిదినము అరుణోదయమే పాపం. ఎందుకంటే స్నేహితులతో విందు చేస్తారు. వాళ్ళు పాపం చేయలేదండి. యోగు పిల్లలు పాపం చేయలేదు. పాపము చేసిరో ఏమని పనులు అర్పించాడంట యోగు. అలాంటి నిర్ణయం మన పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు? కుటుంబం ఇలా అడిగితే ఏగారికి ఏం పని ఉందన్న రోజులు ఉన్నాయి. ఈరోజు ఈ బూడిద కాంతలో క్లోజ్ చేసినప్పుడు బూడిద యొక్క బుధవారం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఆ మట్టలాదివారం నుంచి వెంటకు 46 రోజులు లెక్కిస్తే వచ్చే బుధవారమే బూడిద బుధవారంగా ఆ సిలువను కాల్చి బూడిద చేసి ప్రార్థన చేసి వాళ్ళ సేవకుడు బూడిదలో కూర్చొని బూడిదలో కన్నీరు కారుతున్నారు. ప్రభువా, నీవు పరిశుద్ధుడవు, నిర్దోషమైనటువంటి నీ రక్తాన్ని మా పాపముల కొరకు చిందించినావు, మరణించి తిరిగి లేచినావు. అదే దుఃఖంలో నుండి, అదే సమస్యలో నుండి, అదే బూడిదనైనటువంటి ధూళిని బూడిదనైనటువంటి మమ్మలను కూడా ఇదిగో రక్షించి మీ రాజ్యంలో మమ్మలను కూడా మీ వారసులుగా చేర్చుకొని ప్రార్థన చేసినటువంటి అపోస్తులు, ప్రవక్తలు, రాజులు అందరూ కూడా బూడిదలో కూర్చొని కన్నీరు కార్చినటువంటి ఆ బూడిద బుధవారం శ్రమలకు గుర్తు కనుక ఈరోజు నీళ్ళ కల్వరి సంఘంలో నీవు తీసుకొని పోయే నిర్ణయం ఎంతవరకు ఉంది? ఇక్కడ పరిశుద్ధ గ్రంథం అంటుంది, అక్కడ సువార్తను ప్రకటించమంటున్నావు యేసు ప్రభు. అసలు యేసు ప్రభు వచ్చింది ఎందుకండి? ఎప్పుడన్నా ఆలోచించారా? చాలా మంది అంటారు యేసు ప్రభు ఏది రోగులను బాగా చేయడానికి వచ్చాడా? ఎంతమంది నమ్ముతారండి? రోగం బాగా చేయడానికి వచ్చాడా? అదంతా సెకండరీ. తండంలో వచ్చాడు. రోగమును బాగా చేయడం కాదు ఆయన వచ్చింది, పాపమును తీసివేయడానికి వచ్చాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 7-8లో కూర్చుంటే ఇదిగో ఆరోగ్యం గల వారి కోరిక కాదు కానీ రోగం ఉన్న వారి కోరిక అంటాడు అక్కడ. ఇంకా రోగులను స్వస్థపరచడం కాదు. అందుకనే తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయము 15 అంటాడు, పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకంలో. అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 30 ముగించుకున్నామమ్మ. సమయం ఎన్ని గంటలు? ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఇన్ని లేఖనాలు మీరు కంఠస్థం చేయాలి. నేను బూడిద బుధవారం ప్రారంభంలో శ్రమల దిన ఆరాధన మందిరంలో ఏమేమి వచనాలు చెప్పానో అవన్నీ కూడా నేను కూడా బాగా పట్టుకొని ధ్యానిస్తాను. బుద్ధిగా ఏదొస్తుంది దాని నిష్ఠతో మనం చేసే తప్ప ఏముందమ్మా? మార్క్స్ వార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోను, ఆయన అనగా యేసు ప్రభు, ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. వారితో శిష్యులతో చెప్పాడు, జనసమూహంతో చెప్పాడు. ఇదిగో దేవుని రాజ్యం సమీపించునని బాప్తిసం ఇచ్చి యోహాను కూడా అన్నాడు. ఏమని? యూదయ ఇశ్రాయేలు అంత యోర్దాను నదిలో బాప్తిసం పొందుతున్నప్పుడు అనేకులు తండోపతండాలకు వచ్చారు. అందులో ఎవరు వచ్చారండి? అందులో యూదులతో పాటు ఎవరు వచ్చారు? పాప క్షమాపణ నిమిత్తం ఎవరు వచ్చారు? 3వ అధ్యాయం 5-6 వచనాలండి. అక్కడ సద్దూకయులను ఉండన్నారు. 3వ అధ్యాయం 5-6 వచనాలలో
ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి దుఃఖపడి కోపముతో వారిని కలిగి చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాలు నేను అందుకని అది జర సూపర్ ఎక్స్ప్రెషన్. అది చాలా మంది అనుకుంటారు అయ్యారు చెప్తారని. ఈ చిన్న చెప్పడానికి ఏమి బైబిల్ క్లాస్ కాదు. అందుకు వారు యూదయ బెత్లెహేములోని యోర్దాను 3వ అధ్యాయం 5 మత్తయి సువార్త 3వ అధ్యాయం ఆ సమరయ తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుచుండిరి. ఆ పరిసయ్యులలోను ఎవరున్నారండి? సద్దూకాయలు. వీళ్ళిద్దరి మధ్యలో తేడా ఈ రోజు మనం తెలుసుకోవాలి. వీరేంటి వాళ్ళేంటి? సద్దూకాయలు ఎవరు, పరిసయ్యులు ఎవరు? అంత యూదులకి వెళ్ళి వచ్చినారు. సద్దూకాయలు ఏది ఏం లేదని నమ్ముతారమ్మా? అమ్మా ఏం లేదని నమ్ముతారు? పునరుత్థానం లేదు, దేవుడు లేడని నమ్మరు వాళ్ళు. పునరుత్థానం లేదు. అది అపోస్తుల కార్యము 23వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. ఈ పరిచయలు పునరుత్థానం ఉంది అని వాళ్ళు నమ్ముతారు. దేవుడు ఉన్నాడు, పునరుత్థానం ఉంది. ఆ భేదాలు అందుకనే ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, ఆ యోర్దాను నదిలో పరిచయలను సద్దూకాయలు. అమ్మా మరి ఎందుకన్నాడు? పాప క్షమాపణ నిమిత్తం ఇవ్వబడుతుంది. మీ పాపాలు ఒప్పుకోకుండా, మారుమర్చి అనుభవం లేకుండా, వాక్యం వినకుండా నీవు అందరితో పాటు వస్తే పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా గద్దించాడు. శకపీడు వెళ్ళిపోండి, ఇదిగో సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించడం చెప్పిన వాడేవాడు. ఈ రోజున్న ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రమల దినాల ప్రారంభంలో ఆ బూడిదను చదువుకొని దుఃఖంతో ఆనాడున్నటువంటి రాజుల గ్రంథంలో, యోబు గ్రంథంలో, దానియేలు గ్రంథంలో, యెషయా ప్రవక్త అనేకులు కూడా బూడిదను కూర్చొని బూడిద చదువుకొని దుఃఖ ప్రాప్తులై దేశాల కొరకు, సంఘాల కొరకు, ప్రజల కొరకు వారు కన్నీరు కార్చి బూడిద చదువుకున్నట్టుగా మనము లేఖనాలలో చూస్తున్నాము. ఈ రోజు అదే బూడిదైనట్టు ఒకరోజు మనం చనిపోయాడు. అందుకే అపోస్తలుడైన యోహాను 6:43 అంటాడు, ఇదిగో ఏమంటాడు? శరీరము కేవలము ఆత్మ జీవింపదు, శరీరము నశించిపోతుంది. అందుకనే అక్కడ అన్నాడు ఏమని? నువ్వు కన్నీరు, నువ్వు మన్నే కనుక తిరిగి మన్ను అయిపోతావు. మన్ను భస్మం అవుతుందో ఒక మన్నులో పెడతారు, మన్ను మట్టిలో కలిపోతుంది. నువ్వు కాల్ చేస్తే బూడిదైతే. అందుకనే సమాధి చేసేటప్పుడు ఏమంటారు? దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి, బూడిదకు బూడిదగా ఈ భూమికి ఉట్టిగా చెప్పాలి. ఈ రోజు బూడిద బుధవారం రోజు నా ప్రియమైన దేవుని పిల్లల మనం ఒక తీర్మానంకి రాబోతున్నాం. మన సంఘం కొరకు, కుటుంబాల కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు అందరూ మారు మనసు అనుభవంలోకి రావాలి. అందుకనే పౌలు అన్నాడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో, ఇదిగో నేను బ్రతికితే క్రీస్తు, చావైతే ఎందుకొరకు? ఆయన సమస్తాన్ని పెంటతో సమానంగా చేసుకున్నాడు. నేను పౌలు తీసుకున్న తీర్మానం చివరిగా పౌలు తీసుకున్న తీర్మానం తీసుకోవాలి. ఏం తీసుకున్నాడు పౌలు తీర్మానం? ఇవన్నీ పౌలు తీసుకున్న తీర్మానం ఏంటి? ఒక్కసారి చదివి ముగించుకుందామమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 15 వరకు ఉంటే, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 10, 3వ అధ్యాయము 10. ఏ భేదము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. ఏం కావాలంటే ఆయనకు మరి నీవు నేను తీసుకుపోయిన అదే ఏం తీర్మానం చేసుకోబోతున్నాం. మనం కొన్నాళ్ళ మటుకే గాలి బుడగలంటే మన జీవితము, అప్పుడే కాలిపోయే బూడిదలంటే నా జీవితాన్ని. కానీ ఆయన అంటాడు ఏమంటాడమ్మా? మృతులలో నుండి పునరుత్థానము కలగవలెనని. ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలిగిన వాడై ఆయనను
ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుటకు ఎచ్చిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదిగో ఆ పునరుద్ధ అనుభవం పొందుకోవాలని ఆయన పునరుద్ధ ఏమన్నాడు పౌలు చివరికి ఏమన్నాడు మోషేనేమన్నాడని ఎబ్రీ పత్రిక 10:24 నుంచి 25 నేను ఫరో కుమారుడనని అనిపిస్తుంది. ఏమని ఇష్టపడను, ఐ డోంట్ వాంట్ మమ్మీ అన్నది. అరే మమ్మీ రా అన్నది ఫరో కుమార్తె. నో, ఇదిగో శ్రమను అనుభవించుటను నాకు అన్నాడు. ప్రేమను దేవుని సగం. ఈరోజు నువ్వు నేను కూడా ఆ పునరుద్ధ అనుభవంలోకి రావడానికి నువ్వు నేను ఈ శ్రమల దినాలను ఈరోజు బుడిద బుధవారం రోజు ఇన్ని లేఖనాలు ఎవరు చెప్పారండి, ఇన్ని కొన్ని మాటలు చెప్పి ముగిస్తారు. మనం కూడా ఒక నిష్ఠతో సిద్ధపాటుతో మనలను మనం దావీదన్నాడు, అయ్యా నేను బలిని కోరిక అర్పిస్తుంది కానీ నువ్వు కోరవు కదా. ఏమన్నాడు, వీటికి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయవు కనుక. అందుకని అంటాడు, నువ్వు అలక్ష్యం చేయవు కనుక నా హృదయమే అంటాడు. అందుకనే పౌలు కొరింథీయులకు రాస్తూ, ఇదిగో నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఈ హృదయంలో నివసించాలని అనుకుంటున్నాడు. మరి మీ హృదయం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉందా? ఆ తీర్మానం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన ప్రభువా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, ఇదిగో గడిచిన భస్మ బుధవారం నుంచి నేటి భస్మ బుధవారం వరకు ప్రభువా, మీ రెక్కల కింద మమ్మల్ని కాకి కాపాడి భద్రపరిచి ఈ భస్మ బుధవారం ఆరాధన సంఘముతో కలిసి ధ్యానించడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నాయన. ఇదిగో నా తల్లి నన్ను పాపములనే గర్భం ధరించి, నా తల్లి పాపములనే నన్ను కన్నది. ఆది ఆదాము పాపము నా శరీరంలో ఉందేమో ప్రభువా. ఇదిగో నా తండ్రి, మా పాపములను మేము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతిని తప్పిస్తానని వాగ్దానం చేసిన దేవ, మమ్మలకు మేమే నా తండ్రి నిర్ణయించి మా కుటుంబాలను బట్టి, మాకు వ్యక్తిగతంగా మా పాపములను బట్టి మేము ఈరోజు ఒక తీర్మానం చేయాలని ఆశపడుతున్నాం. ఈరోజు నేను తీసుకుపోయే ఆ తీర్మానంలో నేను కట్టుబడుతున్నటువంటి ఆ తీర్మానమును బట్టి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ నిష్ఠతో 40 రోజులు ఉపవాసముతోను, దుఃఖముతోను, ప్రభువా సమస్యలతోనూ బూడిదను చదువుకొని, ఇదిగో ఏ రీతిగా అయితే రాజులు, ప్రవక్తలు, అపోస్తులు ఏ విధంగా అయితే ఆ బూడిదను చదువుకొని దుఃఖం సరిపారు, అదే రీతిగా మా పాపములను బట్టి నీ సన్నిధిలో పరిశుద్ధ పాదముల చెంత కన్నీరు కారుస్తూ దుఃఖముతో ప్రార్థించి మమ్మలను మేము సరిదిద్దుకొని ఇదిగో విశ్వాసమని డాలును పట్టుకొని ముందు కొనసాగటకు మీ కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోక